క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకు అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే అంతిమ దినాల అపాయ కాలాల్లో మనం జీవిస్తా ఉన్నాం. మరి పౌలు భక్తుడు తిమోతికి రాసిన పత్రికలో రాస్తున్నమాట. ఏంటి అపాయకాలము అంటే, జిల్లాలో ఒక పెద్ద దైవ సేవకుల్ని తీసుకొని ఈ దైవ సేవకుల్ని మరి తిడుతూ, లేకపోతే వారి ఆ మినిస్ట్రీలో ఉండే లోపాలను ఎత్తిపొడుస్తూ, అదేవిధంగా కొంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దైవ సేవకుల మీద ఏదో మరి పిచ్చాపాటి మాట్లాడుతూ, లేకపోతే నిజ సంఘటనలైనా మాట్లాడుతూ, లేకపోతే వారిని ఏదో వారి పేరుని పాడు చేయాలనేటువంటి ఆలోచనలు మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా మరి ఈ మనుషుల యొక్క లోపాలను ఎత్తి చూపించి వాటిని మరి థంబ్నెయిల్స్గా పెట్టి ఆ వ్యూస్ పెంచుకుంటూ, లేకపోతే మరి విశ్వాసులు కూడా, దైవికమైన ప్రజలు కూడా వాటిని చూడటానికి ఇష్టపడుతూ, ఏమండి, ఎందుకంటే పౌలు గారు అంటారు, మరి అంతిమ దినాల్లో దురద చెవులు గల వారు ఉంటారట కదా. మరి ఏదైనా వాళ్ళకి ఏదైనా కాంట్రవర్సీ విషయం అయితేనే ఎక్కువ మంది చూడటానికి ఇష్టపడతా ఉంటారు. లేకపోతే ఏదైనా మరి జరగకూడని సంఘటన జరిగినప్పుడు మాత్రమే వాటికి వ్యూస్ పెరుగుతూ ఉంటాయి. వాటిని చూడటానికి ఇష్టపడే జనాలు ఎక్కువ మంది ఉంటారు. మరి ఆ కొద్ది సమయంలోనే వాటిని కోకొల్లలుగా చూస్తూ ఉంటారు. బైబిల్ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు అంటాడు, వారి వారి శరీరముతో జరిగించిన క్రియల చొప్పున వారికి ప్రతిఫలం నేను ఇస్తాను అంటాడు. కాబట్టి ఎదుటి వాళ్ళ తాలూకా లోపాలని, ఎదుటి వాళ్ళ తాలూకా మంచి చెడ్డల్ని, ఎదుటి వాళ్ళ తాలూకా మరి ఏవైతే పరిచర్యకు మరి లేకపోతే జీవితాలకు ఆటంకముగా ఉండేవి ఉంటాయో ఆ విషయాల మీద మనం దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే ఆ మంచి పనిలో, దేవుని పనిలో ముందుకెళ్లే వాళ్ళని మనం గమనిస్తే వారికి ఎల్లప్పుడూ మరి వారి మీద చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఉంటారు, వారిని ఆటంకపరిచేవారు ఉంటారు, వారి గొప్పతనానికి లేకపోతే వారి మంచితనానికి అవమానం కలిగించేటువంటి ప్రజలు ఉంటారు. అది ఈరోజు విషయం కాదు. మన బైబిల్లో చూస్తే మరి మనం చూస్తాం, మోషే గారిని ఎబ్రే అనేవారు ఆ రోజుల్లో ఆయనకి ఆటంకంగా మిగిలారట. మరి అదేవిధంగా మనం గమనించుకుంటే పౌలు గారు అంటారు, అలెగ్జాంద్రుడని కంచరివాడు నాకెంతో మరి కీడి చేశాడు అని చెప్తారు. కాబట్టి పరిచర్యలో ఇవి సర్వసాధారణమైనటువంటి విషయాలే. ఒకరి మీద ఒకరు మరి ఏదో ఒక అంశంలో బురద జల్లుకునేటువంటి పరిస్థితులను మనం చూస్తాం. కానీ వాటిని వాటి మీద ఎక్కువగా మనం దృష్టి పెట్టకూడదు. దేవుని మీదే మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే పౌలు గారు అంటారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తా ఉన్నాం. నీ దృష్టి అంతా కూడా క్రీస్తుకు కేంద్రీకృతమై ఉండాలి, కానీ ఈ లోకరీత్యా మనుషుల మీదకి నీ యొక్క మరి దృష్టి, అభిమతం ఉండకూడదు అన్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. మరి మొన్నటి అభినయ్ దర్శన్ తాలూకా సంఘటన, పాడేరులో జరిగిన సంఘటన చూస్తే మరి ఆ సంఘటన మరి చాలా మందిని, మరి దైవికమైన బిడ్డల్ని కొంత మీమాంసలో పడేసింది, కొంత కలతలో పడేసింది. కాబట్టి ఆ మనుషుల యొక్క మరి పరిచర్యను పరిచర్య మీద మనం ఎక్కువ దృష్టించకూడదు. దేవుని యందు మాత్రమే దృష్టించాలి. బైబిల్లో మనం చూస్తే అనేక మంది భక్తులు ఉన్నారు. వారు ఏ విధంగా దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు, వారు ఏ విధంగా దేవుని సంతోషపెట్టగలిగారు, వారు ఏ విధంగా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని ప్రియా దైవజన ఆ విషయాన్ని బట్టి మనం మనసు పెట్టాలి. చూడండి, ఒకవేళ దైవికమైన విషయాల్లో మరి ఆటంకముగా ఉండేటువంటి ప్రజలు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉంటారు, ఏనాడు ఉంటారు. సరే ప్రియులారా,
ఈరోజు అబ్రహాము గారి గురించి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. దేవుడైన యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడట. మనం అక్కడ చూస్తే మరి అతడు బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్నాడు అంటే ఆయుష్ పరంగా ఆశీర్వదించబడ్డాడు. అంతేకాదు అన్ని విషయములలో యెహోవా అతన్ని ఆశీర్వదించను అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. మరి అబ్రహాము చాలా ధనవంతుడిగా ఉన్నాడు. ఆయనకి చాలా పశు సంపద ఉంది. ఆయనకి చాలా పనివారు పనికత్తులు ఉన్నారు. ఆయన చాలా మరి వెండి బంగారములు కలిగినటువంటి వ్యక్తిగా ధనవంతుడిగా ఉంటా ఉన్నారు. చూడండి, దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు అన్నది లేఖనము సుస్పష్టంగా మనకు తెలియజేస్తాం. సరే, అబ్రహామును మరి దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అన్న విషయాలు మనం చూసుకుంటే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో ఇటువంటి మాట ఉంటుంది. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతునికి అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు నీవే. చూడండి, ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన మాట చూసుకుంటా ఉన్నాము. దేవుడు మరి ఆ యొక్క కల్దీల ఊరు అనేటువంటి ఊరిలో ఉండే అబ్రహామును ఏం చేసిందంట? ఏర్పరచుకున్నాడంట. చూడండి, మనం చూసాం ఇందాక అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన అనేటువంటి మాటకు ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే, అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క దృష్టి అబ్రహాము మీద ఉంది కాబట్టి మరి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అనేటువంటి మాటని మనం చూస్తాము. ఈరోజు దేవుని ఏర్పాటులో మనం ఉంటున్నామా? దేవుని దృష్టిలో మనం ఉంటున్నామా? దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా, దేవుని యొక్క ఆశీర్వాదానికి మరి పాత్రులుగా మనం ఉంటున్నామా? ప్రియ దైవజనాంగమా, ఈరోజు నీ యొక్క మనసు దేవుని మీద పెట్టడానికి ఇష్టపడాలి అన్నది నా యొక్క సందేశం. అబ్రహాము ఏ విధమైనటువంటి మరి ఆ గుణ లక్షణాలను కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదించాడు అన్నది మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తాము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులకు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబములు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అనేటువంటి మాట అక్కడ రాయబడ్డది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, అబ్రహాంకి దేవుడు అంటే ఎవరో తెలియదు. అతడు దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తి కాదు. అబ్రహాంకి యెహోవా దేవుడు ఎవరో తెలియదు ప్రియా దైవజనమా. కానీ దేవుని యొక్క ఏర్పాటులో మరి అబ్రహాం గారు ఉన్నారు. మనం చూస్తూ ఉంటాము, దేవుడు మరి ఆయన ఏర్పాటులో మనం ఉన్నప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఇక్కడ మనం చూస్తున్నాం అబ్రహాంకి దేవునికి సంబంధం లేదు. కానీ అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయనని యూఫ్రటీస్ నది నుంచి మరి కల్దీల ఊరు దగ్గర నుంచి ఆయన్ని తీసుకొచ్చాడు కదండి. మనం అంతేకాకుండా చూస్తే ప్రియులారా, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము అనేటువంటి మాట అబ్రహాముతో మరి దేవుడు పలికినట్టుగా మనం చూస్తాము. దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాము. ప్రియ దైవజనమా, ఇక్కడ మరి అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతున్న మాట మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అక్కడ అంటున్నాడు, నీ బంధువుల ఇంటి నుండి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి వెళ్ళిపో అంటున్నాడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అంటున్నాడు. చూడండి,
ఇక్కడ మనం అబ్రహాము గారి గురించి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది ఒక మనుషునికి సాధ్యపడే ఈజీ అనేటువంటి విషయం కాదు, సాధ్యపడే విషయం కాదు. కారణం ఏంటి అంటే పిల్లరా, మరి ఆ దేశంలో అబ్రహాము గారు తన కష్టాన్ని చెప్పుకోవచ్చు. తన తండ్రి ఇంటి వారు సహాయం చేయడానికి ఇష్టపడేటువంటి వారిగా ఉంటారు. మరి బంధువులు కూడా తనకి కష్టంలో సహాయం చేసేవారిగా. ఎందుకంటే మరి అబ్రహాము భాష తెలిసినటువంటి, అబ్రహాము పుట్టిపూర్వోత్తరాలు తెలిసినటువంటి, అబ్రహాము మంచి చెడ్డలు తెలిసినటువంటి వారి నుంచి, అక్కడ నుంచి దేవుడు అంటున్నాడు వెళ్ళు అంటున్నాడు. అంతేకాదు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పోనీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పుంటే ఒకవేళ వెళ్ళడానికి కొంత ఈజీ అవునేమో, కానీ ఎక్కడికి వెళ్ళాలి కూడా చెప్పకుండా దేవుడు అంటున్నాడు నేను చూపించు దేశమునకు వెళ్ళు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము ఒంటరివాడు కాదు, తనకి వివాహం అయింది. అంతేకాదు తనకి మరి పనివారు, కొన్ని వందల మంది పనివారు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు, మరి అనేకమైన పశు సంపద ఉంది. మరి అంతేకాదు బైబిల్లో రాయబడిన ఒక మాట మనం చూస్తే అబ్రహాము ధనవంతుడై ఉన్నాడు కదా. మరి ఎక్కడికి వెళ్ళాలి ఇంతమందిని తీసుకుని వెళ్ళి? ఎలా వెళ్ళాలి? వారికి ఆహారం పరిస్థితి ఏంటి? మరి వారు ఎంత దూరం వెళ్ళాలో తెలియనప్పుడు ఏ విధంగా నడిచి వెళతారు? ఏ విధంగా మరి ఈ నడకలో వారికి ఆహార పదార్థాలు దొరుకుతాయి? ఏ విధంగా వారికి సెక్యూరిటీ ఉంటుంది? ఏ విధంగా వారి అవసరతలు తీర్చబడతాయి? ఏ విషయాన్ని చూడలేదు. దేవుడు చెప్పాడు నేను చెయ్యాలని. అబ్రహాం దేవునికి విధేయత చూపిన వాడిగా ఉంటున్నాడు. ఈ రోజున దేవునికి విధేయత చూపే దేవుని బిడ్డగా నువ్వు ఉంటున్నావా? దేవుని యొక్క మాటను మరి ఆ మాటకు విలువిచ్చే బిడ్డగా నువ్వు ఉంటావన్నావా? ఈరోజు మనం అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి ఉండేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు రెండో మాట మనం చూస్తే అక్కడ ఆదికాండము మరి 12వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఈ అబ్రహాం గారికి ఉండేటువంటి ఒక మంచి అలవాటు ఏంటి? ఈ అబ్రహాం గారికి ఉండేటువంటి ఒక మంచి దైవికమైన లక్షణం ఏంటి అంటే బలిపీఠము కట్టడం కదా, దేవుని సన్నిధిని ఆహ్వానించడం. మరి ఆ బలిపీఠము దేవుని సన్నిధి ఉండేటువంటి ప్రదేశంలో ఆయన ప్రార్థన చేసేవాడట. ఇక్కడ మనం చూస్తే బైబిల్లో అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ ఆయన బలిపీఠము కట్టిన వాడిగా మనం చూస్తాం. బేతేలుకి వెళ్ళినప్పుడు బేతేలులో బలిపీఠము కట్టినవాడు. కాబట్టి ఈరోజు నీవు బలిపీఠానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుని యొక్క నామములో ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి ప్రాధాన్యత ఇస్తున్నావు. అయ్యారు టైం ఎక్కడ ఉంటుంది ప్రార్థన చేయడానికి? ఉదయం లేస్తే ఉరుకులు. ఈరోజు అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని చూస్తే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు ఎలా పొందుకోవాలో అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మొట్టమొదట అబ్రహాము విధేయత చూపించాడు. రెండోదిగా మనం చూస్తా ఉన్నాం బలిపీఠము కట్టి దేవుని దగ్గర ప్రార్థించేవాడిగా అబ్రహాము. సరే ప్రియులారా, మరి ఎక్కువ సమయం నిడి వెళ్తే మరి చూసేవారికి కష్టం అవుతుంది కాబట్టి నేను షార్ట్ కట్ లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మూడో విషయం మనం చూస్తా ఉన్నాం. మరి ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనిస్తే, కాబట్టి అబ్రహాము మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు అంటున్నాడు. ఇక్కడ మనందరికీ తెలుసు, ఇక్కడ తన యొక్క మరి కుమారుని వరుసైన తనతో మాట్లాడుతున్న మాట మనం చూసినట్లయితే ఆదికాండం 13వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాటని మనం చూస్తాం ప్రియులారా. ఆదికాండం 13వ అధ్యాయం అక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, నేను చదువుతా ఉన్నాను. అక్కడ మనం గమనించినట్లయితే ఇలా ఉంటుంది ప్రియులారా. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే అబ్రహాం ఆ మాట చెప్పాడో వెంటనే లోతు ఏం చేశాడు?
మరి తనకి మరి యోర్దాను తోటలాగా, ఏదేను తోటలాగా ఒక పుష్కలమైనటువంటి ఆ నీరు కలిగినటువంటి ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని లోతు అటువైపు వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మన అంశం ఏంటి అంటే, అబ్రహాము లోతుతో అంటున్న మాట, మీకు నాకు కలహం. దేవుని యొక్క బిడ్డ, లేకపోతే దేవుని చేత ఆశీర్వదించబడాలనేటువంటి బిడ్డ కలహాలు కలిగి ఉండకూడదు. కలహాలకు దూరంగా ఉండాలి. రక్త సంబంధాల మధ్యలో, లేకపోతే ఆ స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో, లేకపోతే సమాజం మధ్యలో కలహములు ఉండకూడదు కదా. కలహములు ఆడేటువంటి పరిస్థితులు వస్తాయని. కానీ నువ్వు, దేవుడు అబ్రహాము ఎందుకు ఆశీర్వదించాడంటే అతడు కలహపడడానికి ఇష్టపడలేదు. కాబట్టి మరి అదొక మంచి గుణలక్షణంగా అబ్రహాం కలిగి మన జీవితాల్లో కూడా అటువంటి మరి కలహము లేని వారిగా మనం ఉండాలి. ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే, అదే ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము గారు అన్నిటిలో కూడా 10వ వంతు ఇచ్చాడట. ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడే ఒక గంట సేపు ధ్యానం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొంతమంది ఆ దశమ భాగం అనేది పాత నిబంధనకి సంబంధించింది, కొత్త నిబంధనలో అది లేదు, లేకపోతే ఇలాగా రకరకాల మాటలు ఉన్నాయి. పాత నిబంధనలో దశమ భాగం మాత్రమే, కొత్త నిబంధనలో దానికి మించి ఇవ్వాలని పౌలు గారు చెప్పారు. సో అది మరి మనం మాట్లాడుకుందాం. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఒక చక్కటి గుణాన్ని అబ్రహాం గారు కలిగి ఉన్నారు. అదేవిధంగా పిల్లరా మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువా, అబ్రహాము గారు మరి ఆ దేవునితో అంటున్న మాట, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటున్నారు. దేవునితో అంటా ఉన్నాడు, దేవా నీ కటాక్షము నా మీద ఉంచు. ఎప్పుడైనా మనం అలా అడిగామా? దేవా నీ కటాక్షము నా మీద ఉంచే అని అడిగామా? మనం ఎవరి కటాక్షము కొరకు పరిగెడతా ఉన్నాము? బంధువుల కటాక్షమా, లేకపోతే స్నేహితుల కటాక్షమా, లేకపోతే మన కుటుంబంలో ఉండే ధనవంతుల కటాక్షమా? అబ్రహాం గారు అంటున్నారు, అయ్యా నీ యొక్క కటాక్షాన్ని నా మీద నుంచి తీసేయొద్దు, నీ కటాక్షం నాకు కావాలి అని అడుగుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా అడిగావా? దేవా నీ కటాక్షం నా మీద నుంచి అని అడిగావా? ఇదిగో, ఒకవేళ అడగకపోతే అబ్రహాం గారి జీవితంలో ఉండేటువంటి చక్కటి గుణము, దేవుని ఆ కటాక్షాన్ని నాకు ఇవ్వయ్యన్నాడు. ఈ అబ్రహాం గారి మీద యూట్యూబ్లో నేను చాలా అంశాలని మాట్లాడాను. ఆ అంశాలన్నింటినీ కూడా మీరు చూడొచ్చు. చాలా దైవికమైన లక్షణాలు, దైవికమైన విషయాలని మనం నేర్చుకోవచ్చు. ప్రియ దైవజన, మనం ఇక్కడ మరి చూసింది దగ్గర ఒక 5-6 అంశాలు చూసాం. 7వ అంశాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటే, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం కదండి. ఇక్కడ మనం గమనిస్తే ప్రియ దైవజన, అబ్రహాం గారు చాలా ధనవంతుడు. ఏమండి, మరి చాలా ఎంత ధనవంతుడు అంటే ఆ దినాల్లోనే మరి ఒక అపార్ట్మెంట్ కట్టుకోగలిగినటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి. మాస్టర్ గారు ఏదో మేము వింటున్నామని మీరు చెప్తున్నారు కానండి, ఆ రోజుల్లో అపార్ట్మెంట్ కట్టి టెక్నాలజీ ఉందండి అని అడుగుతారేమో. ఏమండి, మరి మనం బైబిల్లో చూస్తాం, ఆకాశానికంటే కట్టిన బాబేలు గోపురము ఆ టైంలో కట్టింది, అంతకంటే ముందు కట్టింది కదా. ఈరోజు టైటానిక్ షిప్ ఎంతైతే ఉందో ఆ టైటానిక్ షిప్ అంత పెద్దదిగా చేయలేదు. కానీ ఆ రోజు నోవాహు చేసిన షిప్ కూడా, ఓడ కూడా టైటానిక్ షిప్ 7 భాగాలుంటే అది ఒక భాగం. ఎందుకంటే మరి అందులో ప్రపంచంలో ఉండే సమస్త జంతువులను జతలుగా ఎక్కించారు. చూడండి, మనం ఇక్కడ గమనిస్తే అబ్రహాంకి ఈ భూమి మీద ఏదో
పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలని ఆశ లేదు. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ యొక్క పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడట. ఏమండి, పౌలు గారు అంటారు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనుండే వాటినే వెతకండి అంటాడు. ఆ యొక్క లక్షణాన్ని ఆ పురాతన కాలంలోనే అబ్రహాం గారు కలిగి ఉన్నారు. ప్రియ దైవజనమ, వర్తమానం వింటున్న మన జీవితాల్లో మరి క్షుణ్ణంగా గమనించిన 7 విషయాల్ని మరొకసారి రిపీట్ చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా, అబ్రహాము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో మనం చూసాం. ఆ యొక్క యెహోషువ గ్రంథంలో ఆ యొక్క స్థితి నుండి కూడా దేవుని ఎరిగాడు. రెండోది మనం చూస్తా ఉన్నాం, దేవుడు చెప్పిన మాటకు దేవుడయ్యాడు. రెండవదిగా, మూడవదిగా మనం చూసాం, దేవుని సన్నిధిని ఆహ్వానిస్తూ బలిపీఠము కడుతూ అక్కడ ఆయన ప్రార్థన చేస్తుండేవాడు. నాలుగో విషయాన్ని మనం చూసాం, అబ్రహాము తన బ్రతికినంత కాలం కలహం లేని వాడిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఐదో విషయాన్ని మనం చూసాం, అబ్రహాము 10వ వంతుని దేవునికి సమర్పించినట్టుగా చూస్తా ఉన్నాం. అదేవిధంగా మరి 6వ విషయాన్ని మనం చూస్తే, అబ్రహాము దేవుని కటాక్షాన్ని ఎల్లప్పుడూ ఆహ్వానిస్తూ పొందుకుంటూ తన ముందుకు సాగేటువంటి జీవితం కలిగినటువంటి వాడు. 7వ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం, అబ్రహాము దేవుడు దేనికి శిల్పో దేనికి నిర్మాణకుడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. దైవజనం, ఈరోజు నీవెలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నావు? చర్చికి వెళ్ళడం మంచిదే, ఆరాధించడం మంచిదే, చక్కటి వైర్లో పాటలు పాడడం మంచిదే, లేకపోతే మరి ఆ మంచి ఆ దైవమైన బిడ్డలుగా ఉండడం మంచిదే, మంచి కానుకలు ఇవ్వడం మంచిదే, లేకపోతే మంచి డీకెన్ బోర్డులో ఉండడం మంచిదే. ఇవన్నీ మంచివే. కానీ ఇక్కడ అబ్రహాము ఏ విధమైనటువంటి గుణ లక్షణాలను కలిగి ఉండడం ద్వారా ఆశీర్వదించబడ్డాడో, మనం కూడా అటువంటి గుణ లక్షణాలను కలిగి ఉండాలి అన్నది దేవుడు మనకి తెలియపరచడానికి అబ్రహాము యొక్క జీవితాన్ని మనం ఉంచాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిని బహుగా ఫలింపు దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, బంగారు పాదాలు పొందినారు బిడల ప్రభా, వర్తమానం కేవలం విని విడిచిపెట్టేవారు కాకుండా ఆ వర్తమానంలో ఉండే మర్మాలు తెలుసుకోవడానికి కృప అనుగ్రహించండి. అంతేకాకుండా తండ్రి, అనేకులు ప్రభా నీకు వందనాలు, వారి మంచి సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తాను. బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు ఇంకా జరిగించండి, నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభా, ఎవరైతే బిడ్డలు వారి యొక్క ప్రార్థన అవసరాలు చెప్పి వాటిని పొందుకుంటున్నారో అందుని బట్టి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీరు ముఖ్యంగా తండ్రి, ఇదిగో ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా ఆయన నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ యొక్క మాటల ద్వారా నిరంతరంగా పూర్తిగా ఉంటున్న బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవిస్తారని ముందుగా నీకు స్తుతులు చెల్లిస్తూ అత్వరలో రానున్న నజరేయుడు ఏ శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సరి మనకు సర్వలోక పరిశుద్ధుడు సదాకాలం ప్రియ దైవజన, ఇప్పటి వరకు మీరు చాలా ప్రోత్సాహాన్ని మాకు అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకనూ కూడా ఈ యొక్క వీడియోస్ అనేకులకు పంపించడం ద్వారా ఈ యొక్క పరిచర్యను ఆదరించాలని కోరుతా ఉన్నాం. ఈ యొక్క మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు కామెంట్స్ పెట్టండి, లైక్స్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయమని ఇచ్చిన మాటలు మీకు తెలియజేస్తూ ఇస్తా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.